కృష్ణుడికి అందుకని చాలా సంతోషిస్తున్నాము. మన విషయం కాకుండా ఇతర విషయాల గురించి ఆలోచించడం, వాళ్ళని మనం జీర్ణించుకోవడం, ఎంతసేపు మన విషయం కాకుండా పరుల యొక్క జీవితాన్ని గురించి, పరుల యొక్క వేదనను గురించి మనం కొంత అనుభవించి దాన్ని వ్యక్తీకరించడం అనేది చాలా ప్రధానమైన లక్షణం మానవులకి. అది కవిత్వంలో కనిపిస్తుంది. పరుల వేదన, మన వేదన మనం అనుభవిస్తూనే ఉన్నాం, కానీ పరుల వేదనను కూడా మనం అనుభవించి మనదిగా చేసుకొని అందులో ఉన్నటువంటి సుఖ దుఃఖాలను మనం వ్యక్తం చేయగలగడం అనేది ఒక గొప్ప విషయం. అది మానవుడికి ఉన్నటువంటి ఒక వరం. ఆ వరాన్ని సరిగా ఉపయోగించలేకపోతున్నామో, ఈ కవిత్వం క్షీణించడం వల్ల మనం దాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మిత్రులందరూ ఇట్లా ఒక ఉద్యమంగా తీసుకొని, ఒక యాత్రగా తీసుకొని కవిత్వం రాయటం, కవిత్వం చదవటం, కవిత్వాన్ని హర్షించటం అనేది ఒక వ్యావృత్తిగా పెట్టుకొని ఎక్కడెక్కడ నుంచో చాలా దూరం నుంచి కష్ట సుఖాలకు ఓర్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ కవియాత్రలో పాల్గొంటున్నటువంటి వీరికి చాలా ధన్యవాదాలు చెప్పవలసి ఉంటుంది. దాన్ని పునరుజ్జీవం చేస్తున్నందుకు, ఆ ఉద్యమాన్ని కవిత్వం రాసి